పెళ్లైన మహిళలో నెలసరి స్కిప్ అయిన ప్రెగ్నెన్సీ రాకపోతే ఏమి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. గర్భం దాల్చడం ప్రతి మహిళ జీవితంలో ఎంతో గొప్ప అనుభూతి. ఇషించల ప్రత్యేకమైన దశ కూడా. చాలా మంది పెళ్లైన మహిళలు నెలసరి స్కిప్ అవ్వగానే ఇక ప్రెగ్నెన్సీ వచ్చిందని అనుకుంటారు. కానీ ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు మాత్రం ఫలితం నెగటివ్ గా వస్తుంది. అసలిలా ఎందుకు జరుగుతుంది? పెళ్లైన తరువాత మహిళలు గర్భం ధరించారనడానికి మొదటి సిగ్నల్ పీరియడ్స్ మిస్ అవ్వడమే. అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ లో కొందరికి నెగటివ్ వస్తుంది. అప్పటిదాకా ప్రతి నెలా సరైన ఋతుచక్రం కొనసాగన మహిళల్లో అటు నెలసరి రాక ఇటు గర్భం దాల్చక అయోమయానికి లోనవుతుంటారు. కనీసం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలా వద్దా అని సందిగ్ధ పడుతుంటారు. మహిళలు ఏమాత్రం ఒత్తిడికి లోనైన వారి శరీరంలో హార్మోన్ల స్థాయిలు అసమతుల్యం అవుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల ఋతుచక్ర సమస్యలు వస్తాయి. మహిళలు చాలా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, దీర్ఘకాలిక ఆందోళన కలిగి ఉంటే లేదా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నట్లయితే చికిత్స తీసుకోవాలి. ఒత్తిడిని నియంత్రించడానికి సమతుల్య ఆహారం, శారీరక శ్రమ కూడా అవసరం అవుతుంది. దీంతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా ఋతుచక్రంలో ఆటంకం ఏర్పడవచ్చు. ఇలాంటి సందర్భాలలో గర్భధారణ కోసం మహిళలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక వ్యాధులు, పోషకాహార లోపాలు, హార్మోన్ల అసమతుల్యత కారణంగా బరువులో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి ఋతుచక్రంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని నియంత్రణలోకి తీసుకురావచ్చు. రోజూ చురుగ్గా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వీలైనంత వరకు అందరితో నవ్వుతూ మాట్లాడటం, ఇవన్నీ మహిళల నెలసరి తిరిగి సాధారణ స్థితిలోకి రావడానికి కారణం అవుతాయి.